అసలు ఇంకా జగన్ చుట్టుపక్కల ఉండే వాళ్ళల్లో మానవత్వం కానీ ఇంకా జగన్ రెడ్డి భాష చెప్పాలంటే అన్నం తింటున్న వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నారా? నేను డైరెక్ట్గా అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి అన్నాడు ఈరోజు, చంద్రబాబు నువ్వు అన్నం తింటున్నావా లేదా కడుపుకు అన్నాడు. సో నేను అడుగుతున్నాను, జగన్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అడుగుతున్నాను, మీరు అన్నమే తింటున్నారా ఇంకేమైనా తింటున్నారా? నిన్న ఏది అసభ్యంగా మాట్లాడు, పద్ధతిగా మాట్లాడతాను, జగన్ లాగా మాట్లాడతాను. మీరు అన్నం తింటున్నారా ఇంకేమైనా తింటున్నారా? ఎందుకంటే ఈ దానయ్య కుటుంబాన్ని వేధిస్తూ ఈరోజు ఆ రకంగా అలలాడిపోతున్న కారణం ఎవరు? సిదిరి అప్పలరాజు కొడుకు బ్యాగ్తో గుద్దాడు. సిదిరి అప్పలరాజు కొడుకు ఈరోజు బెయిల్ మీద బయట ఉన్నాడు. దానయ్య కుటుంబం అల్లల్లాడిపోతున్నారు. ఇప్పటికి గుద్దినోడు నిజంగానే అతని మీద భయంకరమైన పెద్ద పెద్ద సెక్షన్లు పెడితే పిల్లోడి జీవితం నాశనం చేద్దాం కానీ కూటమి గవర్నమెంట్ చూస్తే బెయిల్ మీద ఎలా బయటకు వస్తాడు? లైసెన్స్ లేదు, బైక్ నడిపాడు, అంతే, అదే కేసు. సిదిరి అప్పలరాజు ఎందుకు జైల్లో ఉన్నాడు? కేసును తారుమారు చేయడానికి మొత్తం ఇది చేసి పడేశాడు. అంటూ చావుపోతే దానిని ఆసుపత్రి పట్టుకెళ్ళి అటు వదిలేసి వెళ్ళిపోయాడు. ఆయన చనిపోయిన కారణం సిదిరి అప్పలరాజు. గుద్దింది సిదిరి అప్పలరాజు కొడుకు. ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిన డాక్టర్ అయ్యి ఉండి సిదిరి అప్పలరాజు అటు వదిలేసాడు, దానయ్యని, చనిపోయాడు. అటువంటి దానయ్య వయసు 40 సంవత్సరాల పైనే ఉంది, వెళ్తున్నాడు, గుద్దాడు. మనిషి నాకు ఇప్పుడు చచ్చిపోతాడు కదా, ఆ వయసులో ఆయన చనిపోతాం వల్ల నష్టం ఏంటి? అమ్మో, చాలా అంటే చాలా ఎంబారసింగ్ ఉంది నాకైతే. అటువంటి వ్యక్తిని నిజంగా నేను ఈ భూమి మీద చూడలే. జగన్మోహన్ రెడ్డి లాగా మరణించినటువంటి కుటుంబ సభ్యులకి వెళ్ళి పరామర్శించాల్సింది పోయి ఎవరైతే చంపారో ఆ కుటుంబాన్ని పరామర్శిస్తూ శభాష్ బాగా చంపే ఉంటూ మెచ్చుకోవటం, అండ్ ఇంకా వీరిని వెనకేసుకు రావడం. అదేమంటే చట్టం తన పని తాను చేసిపోతే కడుపుకి అన్నం తింటున్నారా, ఏం తింటున్నారు మీరు, అలాగే మీరు అరెస్ట్ చేస్తారని చెప్పేసి అనటం, ఇవన్నీ కూడా నిజంగా చెప్తున్నా కదా, ఇటువంటి వ్యక్తి అసలు భూమి మీద ఉన్నాడని నమ్మలేకపోతున్నా. ఇంతలో జగన్మోహన్ రెడ్డి అనబడే వ్యక్తి వైఎస్ రాజశేఖర అనే వ్యక్తి చనిపోయినప్పుడు వాళ్ళ నాన్న చనిపోయిన విషయం కూడా మర్చిపోయి సంతకాల సేకరణ చేపట్టి సీఎం అవటం కోసం ఆయన ఆ రోజు చేసిన హడావుడు మామూలుది కదని చెప్పేసి ఆ రోజున కాంగ్రెస్ వాళ్ళు రకరకాల మంది చెప్తుంటే వీడియోలు మొత్తం చూస్తుంటే అమ్మ బాబోయ్, ఈ జగన్మోహన్ రెడ్డి ఏమైనా చేస్తాడు అధికారం కోసం, ఈ జగన్మోహన్ రెడ్డి ఏమైనా చేస్తాడు తన వాళ్ళ కోసం అంటే ఇదే కదా అనిపించింది ఈ రోజు కూడా. ఆ వీడియోలు అటాచ్ చేస్తాను చూడండి. మరలా అడుగుతున్నా, జగన్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కడుపుకి అన్నం తింటున్నారా, లేదన్నా ఏదైనా వింత భోజనం తింటున్నారా, లేదంటే వింత ఆహారం తీసుకుంటున్నారా? చంద్రబాబు నాయుడిని ఆయన కడుపుకి అన్నం తింటున్నావు, ఏం తింటున్నావు అన్నాడంటే మనిషి అని అసలు నిజంగా అనకూడదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏదైనా వింత గ్రహం నుంచి వచ్చినాడా, లేదన్నప్పుడు నిజంగా ఏదైనా దైవం సముద్రం, లేదంటే జగన్ యేసురాజా? ఓపెన్ అంటే ఈరోజు అయితే మాత్రం ఆ వీడియో చూస్తే కడుపు రగిలిపోతుంది. అసలు మాట మాత్రం దాని కుటుంబాన్ని పరామర్శించకపోగా దానే అన్నవాడు చావు వచ్చింది చచ్చాడు అయితే ఏంటి అన్నంత దారుణంగా మాట్లాడండి జగన్మోహన్ రెడ్డి అయితే. ఏంటిది? ఎవరైనా పరామర్శ చేయడం అంటే చనిపోయిన ఇంటికి వెళ్ళి పరామర్శ చేయాలి, కానీ చంపిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆహా బాగా చంపారు అని పరామర్శ చేయటం అనేది మనం ఎక్కడ చూడలేదు. అదే మ్యాజిక్. 45 సంవత్సరాల వయసులో ఆ గొర్రెల కాపరి ఉంటాడు. వయసు అయింది ఆల్మోస్ట్ ఇంచుమించు. రోడ్డు మీద గొర్రెలు కాసుకుంటా ఉన్న పరిస్థితుల మధ్య యాక్సిడెంట్ జరిగితే ఆ మనిషి ఎవరో పరిచయం కూడా లేదు ఈ మనిషికి, ఈ పిల్లాడికి. వీళ్ళకి ఎవరికి పరిచయం కూడా లేదు ఆ మనిషి. ఈజ్ జస్ట్ పెడస్ట్రన్, ఒక దారిన పోయే ఒక నడుచుకుంటూ పోయే ఒక వ్యక్తి. 80 ఏళ్ళ వయసు వస్తా ఉంది చంద్రబాబు నాయుడు. మనిషి అన్నం తింటున్నాడా, గడ్డి తింటున్నాడా అని అడుగుతాడు. నిజంగా అన్నం తినేవాడు ప్రమాదంలో ప్రాణం పోగొట్టుకున్న వాడి పక్షాన ప్రశ్నిస్తాడు, ఆ ప్రాణం తీసిన వాడి పక్కన నిలబడ్డు. కనీసం ఈ 18 ఏళ్ళ పిల్లాడు, ఈ పిల్లోడి జీవితం నాశనం అవుతుందని కూడా కనీసం చంద్రబాబు నాయుడు ఆలోచన చేయడం లేదండి. ఆ 18 ఏళ్ళ పిల్లోడి జీవితం ఏం నాశనం అయింది సార్? లైసెన్స్ లేకుండా బండిని రోడ్డు ఎక్కించాడు, గొర్రెల కాపరిని గుద్దేసి పాడెక్కించాడు, ఇప్పుడు దర్జాగా బెయిల్ మీద బయటకు వచ్చేసినాడు. నిజంగా జీవితం ఎవరిది నాశనం అయిందో తెలుసా సార్? పసుపు కుంకాలు పోగొట్టుకున్న ఆ అభాగ్యురాలిది, కడుపు కోతకు గురైన ఆ కన్న తల్లిది, కన్న తండ్రిని కోల్పోయిన ఆ పసి బిడ్డలది సార్ జీవితం నాశనమైంది. నిజాలు తెలుసుకోండి సార్, కళ్ళు తెరుచుకోండి సార్. ఆయన చచ్చిపోయిన రోజు కూడా మా అక్కడ 10 రూపాయలు లేదు, పిల్లలకి బాగోలేదు.